అలా టార్గెట్ మొత్తం ఎర్రకోట. ఎర్రకోటను ఏదో ఒక రోజు కథం పట్టియాలని బిర్ర కంకణం కట్టుకుర్రు ఈ పగబట్టిన పాకిస్తాన్ కాదు. అందుకనే మన ఆపరేషన్ సింధూర్ పేరు మీదనే ఆయాలనే నీ దమ్ము నీ సత్తా ఏందో చూపి మోదీ అంటే నిప్పుల మీద నీరు చల్లినట్టు అటు పంపితీవి, సూచన వాయింటివి, ఓ పలిస్తీవి. ఇప్పుడు ఏం సమాధానం? దేశం అంతా ఆగం జగన్నాథం కాడికి వచ్చింది. పొడుగు నుంచి పొడుగు దాకా ఈ పాకిస్తాన్లతోనే ఇదే గొరికరాంతం అయిపోతుంది. మోదీ ఇక ఇప్పుడు కుందేలు పోయినాక బొర్రె కొట్టుకుంటే సమాధానం ఏముంది? వాళ్ళు గంతే చుట్టం సూపులాగా ఏదో మీది మాట కట్ట బెదిరించి అది హార్డ్ బూట్ అంటారు, సందులో అంటారు. ఆయన కట్టుకు వచ్చింది ఇప్పుడు పాకిస్తాన్ కొడుకులకు. ఇక చూడు, ఢిల్లీ పైనే ఎందుకు ఉగ్ర దృష్టి? వందల మరణాలు, రక్తపు టేరులు. రాజధాని రెడ్ ఫోర్ట్ మరోసారి రక్తంతో నిండింది. దేశ హృదయం ఢిల్లీ, దేశానికి గుండెకాయ ఢిల్లీ. ఎర్రకోట సమీపంలో సాయంత్రపు ఆకాశం ఒక్కసారిగా నిప్పు మింగింది. గాలి గుసగుసలు కాదు, బాంబు శబ్దాలే వినిపించాయి. ఒక్క క్షణం నిశ్శబ్దం, తరువాత రక్తం, పొగ, ఆర్తనాదాల రణరంగం. సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ భీకర పేలుడు దేశ రాజధానిని కుదిపేసింది. ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇక చూడు, ఎర్రకోటే వీళ్ళ టార్గెట్. ఇప్పటికైనా దేశం పెద్ద ముత్తైదువులు, పెద్ద తలకాయలు జర కళ్ళు తెరువులు. ఎర్రకోట భారత గౌరవానికి, స్వాతంత్ర్య గాథకు ప్రతీక. కానీ ఉగ్రవాదుల దృష్టిలో ఇది ఎప్పటి నుంచో టార్గెట్. చూసిర్రా, ఎట్టుబడి ఎర్రకోటను ఆగం పట్టియాలి అనేది వాళ్ళ మనసులో బిర్రగా నాటుకుపోయింది. 1997 నవంబర్ 30న రెడ్ ఫోర్ట్ పరిసరాల్లో జంట పేలుళ్లు జరిగి 3 మృతి చెందగా 70 మంది గాయపడ్డారు. ఎప్పుడు? 1997లో. 2000 సంవత్సరం జూన్ 18న అదే ప్రాంతంలో మరోసారి 2 శక్తివంతమైన పేలుళ్లు జరిగి 2 ప్రాణాలు కోల్పోయారు. 1997లో, 2000 సంవత్సరంలో, ఇప్పుడు 2025 పేలుడు దుర్ఘటన. ఆ చీకటి జాబితాలో కొత్త అధ్యాయం. రక్తం చిందించిన